రూతు 4వ అధ్యాయం 1వ వచనం. బోయాజు పూరద్వారం నొద్దకు పోయి అక్కడ కూర్చుండగా బోయాజు చెప్పిన బంధువుడు ఆ త్రోవన పోవుచుండెను. గనుక బోయాజు, ఓయి ఈ తట్టి తిరిగి ఇక్కడ కూర్చుండమని అతన్ని పిలువగా అతడు వచ్చి కూర్చుండెను. సో మార్నింగ్ బోయాజు వెళ్ళి పూరద్వారం దగ్గర కూర్చున్నాడు. దీన్ని ఇంగ్లీష్లో గేట్ అని ఉంది. అసలు ఈ గేట్ దగ్గర అంటే పూరద్వారం దగ్గర ఎందుకు వెళ్ళాడు బోయాజు అని మనం ఆలోచించాలి. అసలు అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం మనం ఫస్ట్. ఇప్పుడంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్ట్స్ ఉన్నాయి కదా, ఏది లీగల్గా చేయాలన్నా ఏం కావాలన్నా. కానీ కొన్ని ఇయర్స్ బ్యాక్కి మనం వెళ్తే పంచాయతీస్ ఉండేవి, ఇప్పుడు కూడా ఉన్నాయి అనుకోండి. ఇంకా కొన్ని ఇయర్స్ బ్యాక్కి వెళ్తే ఈ గేట్ అనేది వస్తుంది, ఈ పూరద్వారం అనేది వస్తుంది. అసలు ఇక్కడ ఏముంటుందంటే చాలామంది పెద్దవాళ్ళు కూర్చొని ఉంటారు ఇక్కడ. ఏంటంటే ఇలాంటి ఇష్యూస్ని సాల్వ్ చేయడానికి లీగల్గా ఇంకా లా ప్రకారంగా. ఇదంతా చూశాక మనకు అనిపిస్తుంది ఇప్పుడు బోయాజు కరెక్ట్ ప్లేస్లోనే ఉన్నాడు కదా అని. కానీ ఇది విచిత్రం అనాలో ఏమనాలో అర్థం కాదు. కానీ కరెక్ట్గా అదే టైంలో కింగ్స్మెన్ అలా వెళ్తూ ఉంటాడు, ఆ సమీప బంధువుడు. అయితే ఒకటి బోయాజుకి తెలిసి ఉండాలి ఆయన ఇలా వెళ్తాడని, లేదా ఇంకోటి మనం బలంగా నమ్మాలి ఏంటంటే ఇది గాడ్స్ ప్లాన్ అని. ఎందుకంటే ఫస్ట్ నుంచి అన్ని విచిత్రంగా అన్ని గాడ్స్ ప్లాన్లో జరుగుతున్నాయి. సరే, అలా కింగ్స్మెన్ వెళ్తున్నాడు. బోయాజుకి ఈ మ్యాటర్ సెటిల్ చేయాలి కదా, ఆయనను పిలిచాడు, ఆయనను కూర్చో అన్నాడు. ఆయన కూడా కూర్చున్నాడు. దీన్ని మనం రెస్పెక్ట్ఫుల్ వే అంటాం. ఎందుకంటే పిలిచి ఏదంటే అది కోపంలో మాట్లాడడం కాదు, పిలిచి కూర్చో అని చెప్పి మాట్లాడుతున్నాడు.